తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇంకొక 4 ఏళ్ళు అధికారం ఉంటది. ఆ పైన మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఉంటామంటుంది. ఇంకో 10 ఏళ్ళు ఉంచుతానని చెప్పి ఓ పక్కన పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో వాస్తవంగా భయం ఉండాలి. అలా కాకుండా తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశీపెంట్ల హెరిటేజ్ ఫ్యాక్టరీ దగ్గర గ్రామస్తులు తిరుగుబాటు చేశారు, ధర్నా చేశారు, రాస్తారోకో చేశారు. హెరిటేజ్ ఫ్యాక్టరీ దగ్గర కలుషిత జలాల సమస్యలను పరిష్కరించాలంటూ రోడ్డు మీద బైఠాయించారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని హెరిటేజ్ అధికారులకు అందజేశారు. హెరిటేజ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ వల్ల కాలుష్యం పెరుగుతోందంటున్నారు కాశీపెంట్ల గ్రామస్తులు. రాత్రిపూట హెరిటేజ్ ట్యాంకర్లు కడిగిన నీటిని రైతుల పొలాల్లో పోస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనివల్ల కాలుష్యం వల్ల రోగాల బారిన పడుతున్నాం, ఆదుకోండి లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని చెప్తున్నారు. అన్నిత్యం వేలాది పాల ట్యాంకర్లు తిరగడం వల్ల రోడ్లు గుంతలం అయిపోయినాయని మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో నిరుద్యోగులకు హెరిటేజ్ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ నుంచి ఇతర గ్రామాలకు పాలన తరలించేందుకు